మొదట్లో సంస్థాగతంగా కాకుండా పార్టీ పరంగా ఒకరిని ఎలక్షన్స్ ఇన్ఛార్జ్ గా ఇచ్చినప్పుడు నా కోసం పనిచేసిండు సోదరుడు సిరిపూర్ కాగజ్ నగర్ గౌరవ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు గారు. మొదట్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జిల్లాలో మేము ఎదుర్కొంటున్నప్పుడు నాతో పాటు కలిసి జిల్లాలో పార్టీని సమన్వయం చేయడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మిత్రులు గౌరవనీయ పాల్వాయి హరీష్ బాబు గారు, సిరిపూర్ కాగజ్ నగర్ శాసనసభ్యులు, వీళ్ళందరూ ఒకెత్తైతే ఎక్కడెక్కడైతే పార్టీకి ఇబ్బంది అవుతుందని తెలిసిందో అక్కడ నేనుంటా నా మనసులో ఉంచుతానని చెప్పి తానుండి తనతో పాటు మంచిర్యాల నుంచి తన టీమును తెచ్చుకొని ముఖ్యంగా పార్టీ ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతుందో అక్కడెక్కడ పార్టీ కోసం పనిచేసినటువంటి పెద్దలు మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోదరుడు రఘునాథ్ గారు మరియు మంచిర్యాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా సంగారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ ద్వారకా రవి గారికి, అన్ని మండలాల మండలాధ్యక్షులకి, మున్సిపల్ అధ్యక్షులకి, సీనియర్ నాయకులు పాండు, ఎక్స్ జెడ్పీటీసీ, ఎక్స్ ఎంపీపీ పాండు గారు, బాలచందర్ ముదిరాజు గారు, ఇట మా దుబ్బాక నుంచి అనేక మంది సీనియర్లు గౌరవనీయులు గోవింద్ గారు, ఎల్లారెడ్డి గారు, నేను భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయడానికి దుబ్బాక నుంచి నా వెన్నంటి ఉన్నటువంటి గొల్లపల్లి సర్పంచ్ మిత్రుడు ఎల్లారెడ్డి గారు, వారితో పాటు చిట్టోరిపల్లి సర్పంచ్ మిత్రుడు భిక్షపతి గారు, చేరుకుంట వైస్ ఎంపీపీ రామచంద్ర గారు, ఇట్లా చాలా మంది నేను కష్టపడ్డప్పుడల్లా, నాకు కష్టం వచ్చినప్పుడల్లా, నన్ను ఇబ్బందులు పెడుతున్నారనుకున్న ప్రతి తరుణంలో ఎవరో ఒకరు నాకు అండగా ఆసరగా నిలబడి నన్ను ముందుకు నడిపించినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఇక చెప్పాల్సింది చాలా ఉంది, మాట్లాడాలనేది చాలా ఉంది, కానీ దయచేసి పొద్దుటి నుంచి ఉదయం నుంచి కౌంటింగ్ సెంటర్ లో ఉదయం 5:30కి ఇంట్లో నుంచి బయలుదేరి కౌంటింగ్ సెంటర్ కి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తానని చెప్పి ఇంట్లో చెప్పొచ్చిన దుబ్బాక ఉప ఎన్నికప్పుడు కూడా అంతే గట్టిగా నిలబడితే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఈవీఎంలను మార్చామనుకున్న కుట్రలను ఎట్లయితే ఛేదించినమో ఈడ కూడా మధ్యలో కొద్దిసేపు పోలింగ్ ని కౌంటింగ్ ని ఆపే ప్రయత్నం చేస్తే కూడా మొక్కలోని ధైర్యంతో నేను లోపల నిలబడ్డప్పుడు నాతో పాటు నిలబడ్డ ప్రతి కౌంటింగ్ ఏజెంట్ కు ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాలా మంది పెద్దలు రాలేకపోయినా మనందరినీ కూడా కలిసి ప్రత్యేకంగా నాకు సహకరించినందుకు మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. కొద్దిగా 2 అడుగులు ముందుకు పోయి చౌరస్తా దగ్గర పోయి 4 అడుగులు ముందుకు పోయి
ఈరోజు మన ముందు అసెంబ్లీ టైగర్, ఇప్పుడు పార్లమెంట్ టైగర్ మన రగన్ పనిచేసినటువంటి విధానాన్ని ఇప్పుడే గుర్తు చేసుకుంటున్నాం. సిరిపూర్ కారణంగా ఎమ్మెల్యేగా దినదిన ప్రవర్తనపరమై ఎదగాలని కోరుకుంటా ఉన్నాం. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వేదిక మీకు రావాల్సిందిగా గౌరవ సిరిపూర్ కాగజ్ నగర్ శాసనసభ్యులు గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. స్పీడ్ మిల్లేగా స్పీడ్ మీరందరూ 2 వీలర్లు 4 వీలర్లు ఎక్కువ. ఇందాక నేను చెప్తూ మర్చిపోయినా. రఘునందన్ రావుకి ఎప్పుడైనా ఆర్థిక దిగ్బంధన ఆర్థిక కష్టాలు వస్తే ఎప్పటికీ నిలబడుతున్న ఒక సోదరుడు ఆయన పేరు చెప్పడం కూడా సమంజసంగా ఉన్నది. ఎందుకంటే దుబ్బాక ఉప ఎన్నికలప్పుడే పోలీసులు ఆయన బాగా ఇబ్బంది పెట్టారు. బట్ ఇప్పుడు కూడా చెప్పబట్టి ఎప్పుడు కూడా ఆయన పేరు చెప్పడానికి వీలు కాదు. ముఖ్యంగా మిత్రుడు తూడి ప్రవీణ్ గారు అనేక సందర్భాలుగా నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అండదండగా నిలబడ్డటువంటి మిత్రుడు ప్రవీణ్ గారికి ఈ సందర్భంగా నేను శిరస్సు వంచి నమస్సుమాన్యాలు తెలియజేస్తా ఉన్నాను. ఏ నుంచి జడ్దాకా అందరి పేర్లు చెప్పేందుకు ప్రయత్నం చేసినాను. దుబాక నుంచి వచ్చినటువంటి మా మిత్రుడు గల్లి నరేందర్ రెడ్డి గారు ఎక్కడ పార్టీ లైన్ పార్టీ పక్కన పెట్టి నా కోసం వచ్చారు. ఇలా చాలా మంది మిత్రులు పార్టీతో సంబంధం లేకుండా చాలా మంది వచ్చారు. సిద్దిపేటలో ఒకటే గెలిచిన కౌన్సిలర్ అనేక రకాలుగా అధిష్టానం కష్టపెట్టిన ఆ కౌన్సిలర్ కొత్తపల్లి రాధా వేణుగోపాల్ గారు గెలిస్తే చాలని నాతో పాటే ఉండి పనిచేసినటువంటి మిత్రుడు కొత్తపల్లి రాధా వేణుగోపాల్ గారికి, ముఖ్యంగా సిద్దిపేట జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు సోదరుడు శంకర్ ముదిరాజ్ గారు, ఇంకొక మిత్రుడు సీనియర్ నాయకుడు సిద్దిపేటలో భారతీయ జనతా పార్టీ నుంచి చాలా సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి మా అన్న చొప్పదండి విద్యాసాగర్ గారు, వంగ రామచంద్రారెడ్డి గారు, దాదాపు 75-80 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ కూడా గెలిస్తే భారతీయ జనతా పార్టీ బాగుపడుతుందని ఆశపడి ప్రతి మీటింగ్ కి తెలిసినా పిలువకుండా వచ్చినటువంటి పెద్దలు పూర్వపల్లి రామచంద్రరావు గారు, అనేక మంది సీనియర్ నాయకులు, సంఘ పెద్దలు, కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఇట్లా పేరున అనేక మంది పనిచేస్తూ వచ్చారు. వారందరికీ కూడా నేను కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. పార్టీలకు అతీతంగా మా గెలుపులో కృషి చేసినటువంటి అన్ని పార్టీల మిత్రులకి, ముఖ్యంగా రఘు అంటే మా కుటుంబ సభ్యులని భావించి నన్ను ఆశీర్వదించినటువంటి మా అక్క చెల్లెలకి, మా మాతృమూర్తులకి అందరికీ మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ నేను స్టేజ్ నుంచి విరమించుకుంటున్నా. దయచేసి మనం స్పీడ్ గా నర్సాపూర్ చౌరస్తా రాకపోతే అక్కడి నుంచి ర్యాలీ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అక్కడ కూడా మళ్ళీ మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి జనమంతా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ర్యాలీ కొంచెం వేగం పెంచాల్సిందిగా ర్యాలీ ముందు ఉన్నటువంటి అక్షిపూర్ ప్రవీణ్, కేరళపూర్ వెంకట్, రవి, ముందు స్పీడ్ పెంచాలన్న సాయి గుంపల్లి, సీను గుంపల్లి, కొంచెం ర్యాలీ స్పీడ్ గా పెంచాలి. మల్లారెడ్డి గారు కౌన్సిలర్ గారు ఇప్పుడే వచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు. మా దుబ్బాక యువ మిత్రులు ఎల్లారెడ్డి గారు, కనకరాజు గారు, మనోజ్ గారు, బాలేష్ గారు, దూరం వెంకట్ గౌడ్ గారు, దుబ్బాక మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు అంబటి శివకుమార్ గౌడ్ గారు, ఇట్లా చాలా మంది